వెల్కమ్ టు టీపీ స్టడీస్. మనం డైలీ క్లాసెస్లో భాగంగా ఇప్పటి వరకు అర్థమెటిక్ సెక్షన్ నుండి అంటే ఎస్బీఐ బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మనం డైలీ క్లాసెస్లో భాగంగా అర్థమెటిక్ నుండి యాజ్ వెల్ యాజ్ రీజనింగ్ నుండి వీడియో క్లాసెస్ అప్లోడ్ చేస్తామన్నాం కదా. ఆల్రెడీ మనం లాస్ట్ 2 సెషన్స్లలో 2 క్లాసెస్లో కూడా అర్థమెటిక్ వేదిక్ మ్యాథ్స్ మీద కొన్ని వీడియోస్ మనం చేస్తున్నాం ఆల్రెడీ. ఇప్పుడు మనకి ఈరోజు సెషన్లో అంటే ఈరోజు క్లాస్లో రీజనింగ్ సెక్షన్ నుండి మనకి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడో ఆ ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం ఒకసారి ఓకేనా. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం రీజనింగ్ సెక్షన్ నుండి డైలీ ఒక్కొక్క వీడియోస్లో 10 క్వశ్చన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు చూడండి. ఏదో ఒక టాపిక్స్ నుండి అంటే పర్టికులర్ టాపిక్ అని కాకుండా మిక్సింగ్ క్వశ్చన్స్ అనుకోండి. మిక్సింగ్ క్వశ్చన్స్ ఎలా అయినా ఇవ్వనియండి. 10 ప్రాబ్లమ్స్ నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ చెప్పున్న రీజనింగ్ సెక్షన్లో మొత్తం 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ వస్తాయని. ఆ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ కూడా వితిన్ 20 మినిట్స్లో 30 క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నాం చూడండి. ఇప్పుడు మనం అలాంటి మోడల్ క్వశ్చన్సే, ఇంపార్టెంట్ మోడల్ క్వశ్చన్సే ఇప్పుడు ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం ఓకేనా. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. డైరెక్షన్: రీడ్ ద ఫాలోవింగ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ అండ్ చూస్ ద రైట్ ఆన్సర్ అన్నాడు. అయితే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 ఏమిస్తున్నాడు చూడండి. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎంతూజియాస్టిక్ ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. అంటే ఇక్కడ ఎంతూజియాస్టిక్ అనే వర్డ్లో ఉన్నటువంటి లెటర్స్ మధ్య ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారంగా చూసుకున్నప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారంగా ఉన్నటువంటి లెటర్స్ మధ్య ఎన్ని లెటర్స్ అయితే ఉంటున్నాయో ఇక్కడ కూడా అన్ని నెంబర్ ఆఫ్ లెటర్స్ కానీ వస్తే మటుకు అది ఒక పెయిర్గా కౌంట్ చేయొచ్చు అంటున్నాడు. అయితే అలాంటి పెయిర్స్ ఎన్ని పెయిర్స్ వస్తాయో కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ వర్డ్ ఫార్మేషన్లో హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దట్ ప్రాబ్లం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ వర్డ్కి మనం ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయో కౌంట్ చేద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ రీడ్ చేస్తూ వెళ్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అయితే వాడు ఇచ్చినటువంటి వర్డ్ రాస్తున్నా చూడండి. ఫస్ట్ ఎంతూజియాస్టిక్ అంటే ఈఎన్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్, ఇక్కడ స్పెల్లింగ్స్ మిస్ అయ్యకూడదు. ENTHUSIASTIC ఎంతూజియాస్టిక్. ఎంతూజియాస్టిక్ అనే వర్డ్లో మనం ఎన్ని పేర్స్ ఫామ్ అవుతున్నాయో దట్ నెంబర్ ఆఫ్ పేర్స్ కనుక్కోవాలి. ఇక్కడ పేర్స్ అంటే వాడి ప్రాబ్లంలో పర్టికులర్గా ఓన్లీ ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే లెఫ్ట్ టు రైట్ చేయాలి, లేదా ఓన్లీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ అన్నా కూడా రైట్ టు లెఫ్ట్ చేయాలి. అలా కాకుండా ఏ డైరెక్షన్ కూడా మెన్షన్ చేయకపోతే మనం ఫార్వర్డ్ డైరెక్షన్ చేయాలి, అదేవిధంగా బ్యాక్వర్డ్ డైరెక్షన్ కూడా చేయాలి. ఏం చేయనవసరం లేదు. ఇక్కడ మీకు ఆల్ఫాబెట్స్ అందరికి వచ్చు కాబట్టి ఏ నుండి జెడ్ వరకు ABCDEFGH అని చదువుకుంటూ వెళ్తే సరిపోతుంది. అంటే అవన్నీ రీడ్ చేస్తే వెళ్ళండి, చాలా ఈజీ వర్డ్ ఫార్మేషన్లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఇక్కడ ఎలా అంటే చూడండి ఒకసారి ఫార్వర్డ్ డైరెక్షన్లో చూద్దాం ఒకసారి. ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్ ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది ఈ. ఇక్కడ నుండి మనము ఇక్కడుండే లెటర్స్ చదవద్దు, మీరు ఇక్కడుండే చదవద్దు, ఆల్ఫాబెట్స్ని చదువుకుంటూ వెళ్ళండి. ఆల్ఫాబెట్స్ రీడ్ చేయండి, ABCDలు అవి. ఇక్కడ నుండి ABCDలు చదువుకుంటూ వెళ్తే ఎక్కడ మ్యాచ్ అవుతుందో ఆ మ్యాచ్ అయిన కాడ ఒక పేరుగా రాద్దాం. ఇది ఈ తర్వాత N అని చదవద్దు. ఈ తర్వాత ఆల్ఫాబెట్స్ ఏమొస్తుంది F, అవి రీడ్ చేసుకుంటూ వెళ్ళండి, ఇక్కడ ఉండే రీడ్ చేయొద్దు. EFGH చూడండి, ఇక్కడ H మ్యాచ్ అయింది. EFGH కాబట్టి ఈ నుండి H అనేది ఒక పెయిర్. ఫార్వర్డ్ డైరెక్షన్లో EH 1 పెయిర్. మరలా ఇక్కడతో స్టాప్ చేయొద్దు, మరలా ఈ నుండే కౌంట్ చేయండి. EFGHIJKLMNOP ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ NOPQRSTUVWX నో మ్యాచ్.
టీ నుండి UVWXYZABC మ్యాచ్ అవుతుంది చూడండి ఇక్కడ. టీ నుండి కౌంట్ చేస్తే UVWXYZABC. ఇక్కడ టీ నుండి సి వరకు ఒక పేరు ఫామ్ అవుతుంది, TC. నెక్స్ట్ హెచ్ నుండి IJKLMNOP నో. యూ నుండి VWXYZAB నో. ఎస్ నుండి TUVWXY ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు చూడండి. తర్వాత ఐ నుండి JKLMN నో మ్యాచింగ్. ఏ నుండి ABCDE నో. ST చూడండి ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఆర్డర్ ప్రకారంగా ఎస్ తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ ఏంటిది? టీనే కదా. ST మ్యాచ్ అయింది చూడండి. అప్పుడు ST ఒక పేరుగా రాసుకోవచ్చు, ST ఒక పేరు. మరలా ఎస్ నుండి చూడండి, ఎస్ అయిపోయిన తర్వాత టీ నుండి TUV ఎక్కడ మ్యాచ్ అవ్వదు, IJ కూడా మ్యాచ్ అవ్వదు. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో మనకి ఎన్ని పేర్స్ వస్తున్నాయి? ఈ నుండి హెచ్ ఒక పేరు ఫామ్ అయితే టీ నుండి సి వరకు ఒక పేరు ఫామ్ అవుతుంది, ఎస్ నుండి టీ వరకు ఒక పేరు ఫామ్ అవుతుంది. రెండవది బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఈసారి ఇలా రివర్స్లో కౌంట్ చేసుకుంటూ వద్దాం. ట్రై చేయండి మీరే. సి నుండి కౌంట్ చేయండి. సి నుండి DEFGHIJKLMN మ్యాచ్ ఎక్కడ కాలేదు. ఐ నుండి JKLMNOPQRS నో మ్యాచింగ్. TUVWXYZABC ఎక్కడ మ్యాచ్ అవ్వలేదు. తర్వాత STUVWXYZA నో మ్యాచింగ్. ఏ నుండి BCDEFGH నో. IJKLMN I to N మ్యాచ్ అవుతుంది చూడండి ఇక్కడ. I తర్వాత JKLMN. IN అనేది ఒక పేరుగా రాయొచ్చు, IN. నెక్స్ట్ వన్ STUVWX నో, UVWXY నో, HIJK నో, TUV నో, NO కూడా నోని. అంటే ఇప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్లో 3 పేర్స్ వస్తున్నాయి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో 1 పేర్ వస్తుంది. టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని ఉండాలంటే, టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటంటే 4 పేర్స్ ఆన్సర్ ఉండాలి. ఆ 4 పేర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్గా సూచ్ చేయాలి మనం ఇక్కడ. ఆప్షన్ నెంబర్ 1 అయితే నన్ అన్నాడు, అది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 అయితే 1 అన్నాడు, అది కూడా రాంగ్ ఆన్సరే. ఆప్షన్ నెంబర్ 3 అయితే 2 అన్నాడు, రాంగ్ ఆన్సరే. ఆప్షన్ నెంబర్ 4 అయితే 3 అన్నాడు, రాంగ్ ఆన్సరే. బట్ ఆప్షన్ నెంబర్ 5 చూడండి, మోర్ దాన్ 3 అన్నాడు. మోర్ దాన్ 3 అంటే 3 కన్నా ఎక్కువగా ఉండే పేర్స్ అన్నాడు. 3 కన్నా ఎక్కువ పేర్సే వస్తున్నాయి కాబట్టి మనం అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏం సూచ్ చేయాలంటే మోర్ దాన్ 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా సూచ్ చేయాలి. ఓకేనా. మనకి ఈ మోడల్ ఒక ప్రాబ్లం కంపల్సరీగా ఇస్తాడు రీజనింగ్లో, చాలా డెడ్ ఈజీ. ఆల్ఫాబెట్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్తే ఒక ప్రాబ్లంకి మనకు ఆన్సర్ ఇచ్చేసినట్టే. ఓకేనా. ఫార్వర్డ్ డైరెక్షన్ కౌంట్ చేయాలి, బ్యాక్వర్డ్ డైరెక్షన్ కౌంట్ చేయాలి, A to Z సీక్వెన్స్ కౌంట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఈసారి సెకండ్ ప్రాబ్లం చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. టైమ్ అండ్ ర్యాంకింగ్ నుండి క్వశ్చన్ ఇస్తున్నాడు ఇక్కడ. ఇన్ ఏ రో ఆఫ్ 70 పర్సన్స్ అంట. ఒక రో మొత్తం మీద ఎంతమంది ఉన్నారంటే 70 మెంబర్స్ ఉన్నారు. ఆషా ఈజ్ 18th ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అన్నాడు. ఇక్కడ లెఫ్ట్ ఎండ్ నుండి చూస్తే ఆషా యొక్క ర్యాంక్ ఎంత అంటే 18th ర్యాంక్ అన్నాడు. ASHA ఈవిడ యొక్క ర్యాంక్ 18. నెక్స్ట్ వన్, అండ్ అసు ఈజ్ 13th ఫ్రమ్ ద రైట్ ఎండ్. రైట్ ఎండ్ నుండి చూస్తే అసు యొక్క ర్యాంక్ ఎంత ఇస్తున్నాడంటే 13. ఇక్కడ ASHU ఈ ర్యాంక్ ఎంత అంటే 13th అని ఇస్తున్నాడు. హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ బిట్వీన్ ఆషా అండ్ అన్సు. ఆషాకి అన్సుకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఇఫ్ అన్సు ఈజ్ 11th టు ద లెఫ్ట్ ఆఫ్ ఆసు అన్నాడు. అసుకి లెఫ్ట్ సైడ్లో 11th పొజిషన్లో ఎవరు ఉన్నారంటే అన్సు. ఇక్కడ అసుకి లెఫ్ట్ అంటే ఇటు సైడ్, రైట్ అంటే అటు సైడ్. ఇవిడికి లెఫ్ట్ సైడ్లో 11th ర్యాంక్, ఇక్కడ నుండి ఇంకొక 11 ప్లేసెస్ ఇక్కడ అనుకోండి. ఇక్కడ ఎవరు ఉన్నారంటే అన్సు. 13 + 11 అంటే 24th ర్యాంక్ అవుతుంది. లాస్ట్ నుండి చూస్తే ఎన్నో ర్యాంక్ అంటే 24th ర్యాంక్ అవుతుంది.
లాస్ట్ నుండి చూస్తే 24th ర్యాంక్. ఇక్కడ అన్సు ఉంది, ఈ ప్లేస్లో ఎవరున్నారంటే ఆశా ఉన్నాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఎంతమంది ఉన్నారో తెలిస్తే మన ఆన్సర్ వచ్చినట్టు. అంటే ఇఫ్ అన్సు ఈజ్ 11th to the left of అస్సు అన్నాడు. అయితే క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు, హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆశా అండ్ అన్సు. వీళ్ళిద్దరికి మధ్యలో ఉండే వాళ్ళు ఎంతమందో మనం కౌంట్ చేయాలి ఈ మెంబర్స్. ఆ మెంబర్స్ రావాలంటే చూడండి, మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ 70 అన్నాము. ఈ 70లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉండే మెంబర్స్ అందరూ వెళ్ళాలి. ఇన్ బిట్వీన్ అన్నాడు కాబట్టి 18 తీసేయాలి. ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు 24 కూడా లెస్ చేయాలి. ఇప్పుడు 70 - 24 + 18 42. 70 - 42 అంటే చూడండి ఎంత, 28. అంటే ఇక్కడ ఆశాకి అన్సుకి ఇన్ బిట్వీన్లో ఎంతమంది ఉన్నారంటే 28 మెంబర్స్ ఉండాలి. ఆ 28 మెంబర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. అయితే టైమ్ అండ్ ర్యాంకింగ్ నుండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఈ మోడల్ కూడా చాలా చాలా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ వన్, ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఇదే మోడల్లో. ఇప్పుడు అదే మోడల్ ఇంకొక ప్రాబ్లం కూడా ఇస్తున్నాడు, దీన్ని కూడా చెక్ చేసుకోండి, ఫాస్ట్గా చేయడానికి ట్రై చేయండి మీరే. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద సీక్వెన్షియల్ ఈచ్ ఆఫ్ విచ్ హ్యాస్ యాజ్ మెనీ లెటర్స్ బిట్వీన్ దెమ్ ఇన్ ద వర్డ్ యాజ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాడు. ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా గివెన్ వర్డ్ SEQUENTIAL ఈ వర్డ్లో ఎన్ని పేర్స్ అయితే ఫామ్ అవుతాయో దట్ నెంబర్ ఆఫ్ పేర్స్ కనుక్కోవాలి. ఇటు చూస్తే ఫార్వర్డ్ డైరెక్షన్, ఇటు చూస్తే బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఫార్వర్డ్ డైరెక్షన్లో ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఎన్ని పేర్స్ ఫామ్ అవుతాయో కౌంట్ చేద్దాం. ఇప్పుడు సేమ్ ఆల్ఫాబెట్సే కాబట్టి ఎస్ నుండి కౌంట్ చేయండి. STUVWXYZA ఫామ్ అయింది చూడండి, ఇక్కడ S2A. ఫార్వర్డ్ డైరెక్షన్ అయితే ఎన్ని పేర్స్ అంటే చూసుకోండి. ఎస్ తర్వాత TUVWXYZA SA 1. మరలా ఈ నుండి FGHIJKLM నో పేర్స్. క్యూ నుండి RSTUVWX నో పేర్స్. యూ నుండి VWXYZA నో పేర్స్. ఈ నుండి FGHIJ నో పేర్స్. ఎన్ నుండి OPQR నో పేర్స్. TUV నో పేర్స్. IJK కూడా నో పేర్స్. AB కూడా నో పేర్స్. అంటే ఫార్వర్డ్ డైరెక్షన్లో ఒకటే ఒక పేర్ ఫామ్ అవుతుంది చూడండి, ఇంక ఎటువంటి పేర్స్ ఫామ్ కాలేదు. బ్యాక్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటే LMNOPQ. ఇక్కడ ఎల్ నుండి చూడండి MNOPQRSTU నో పేర్స్. ఏ నుండి BCDE A to E ఒక పేరు ఫామ్ అవుతుంది చూడండి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో A to E. తర్వాత ఏ నుండి ABCDEFGHI నో పేర్స్. ఐ నుండి JKLMNOP నో పేర్స్. టీ నుండి UVWXYZ నో పేర్స్. ఎన్ నుండి OPQ. ఎన్ నుండి క్యూ వరకు ఒక పేరు ఫామ్ అయింది చూడండి NOPQ NQ. మళ్ళీ ఎన్ నుండి కౌంట్ చేయండి. ఎన్ నుండి NOPQRS. N to S కూడా ఒక పేరు ఫామ్ అవుతుంది చూడండి. నెక్స్ట్ ఈ FGHI నో, UVW నో, QRS కూడా ఫామ్ అవుతుంది చూడండి QRS. మరలా EF అనేది రాదు. అంటే ఇక్కడ కూడా మనకి ఎన్ని పేర్స్ ఫామ్ అయినాయి చూడండి. ఫార్వర్డ్ డైరెక్షన్ అయితే ఒక పేర్ ఫామ్ అవుతుంది, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అయితే 1 2 3 4 ఫామ్ అవుతున్నాయి. ఇక్కడ మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని ఉండాలంటే 5 పేర్స్ ఉండాలి. టోటల్ పేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 పేర్స్. ఇక్కడ 5 పేర్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఉండాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూడండి మోర్ దెన్ 3 ఉంది. మోర్ దెన్ 3 అనేది కరెక్ట్ ఆన్సరే. 3 కన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి మోర్ దెన్ 3 ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా సూచ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్,
ఇక్కడ కూడా వర్డ్ ఫార్మేషన్ నుండి ఇలాంటి మోడల్ ప్రాబ్లం కూడా ఇస్తున్నాడు చూడండి ఒకసారి. ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ డిప్రిషియేషన్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ దెన్ ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ బి రిమైన్ అన్చేంజ్డ్ అన్నాడు. ఇక్కడ డిఫ్రిషియేషన్ అనే వర్డ్ తీసుకుంటే ఈ డిఫ్రిషియేషన్ అనే వర్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా రాసినప్పుడు ఎన్ని లెటర్స్ యొక్క పొజిషన్స్ అనేవి చేంజ్ కాకుండా ఉంటాయో చూడాలి. అన్చేంజ్డ్ పొజిషన్ కనుక్కోవాలి. ఆ ముందు వాడు ఇచ్చినటువంటి గివెన్ వర్డ్ రాయండి. డిప్రిసియేషన్ DEPRECIATION ఇది డిఫ్రిషియేషన్ అనే వర్డ్. ఈ వర్డ్లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్స్ను కూడా ఏ ఆర్డర్లో రాయమన్నాడు? ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా రాయమన్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా రాస్తే ఎన్ని లెటర్స్ వాటి యొక్క పొజిషన్స్ మారకుండా ఉంటుందో దట్ లెటర్స్ మాత్రమే కౌంట్ చేయాలి. ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా రాస్తే చూడండి ఒకసారి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏ, ఏ తర్వాత నెక్స్ట్ ఏమన్నా ఉంటే చూడండి సి, బి లేదు సి ఉంది, సి తర్వాత డి కూడా ఉంది, డి 1 టైమే, సి కూడా 1 టైమే, ఏ కూడా 1 టైమే. తర్వాత ఈ 2 టైమ్స్ ఉన్నాయి చూడండి, ఈ 2 టైమ్స్ ABCDE రాస్తున్నాం. ఈ తర్వాత నెక్స్ట్ ఏ లెటర్ చూడండి అయినా ఐ 2 టైమ్స్ ఇస్తున్నాడు. 1 1 ఐ 2 టైమ్స్. నెక్స్ట్ N O P R T. గివెన్ లెటర్స్ అన్నీ మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారంగా రాస్తే చూడండి ACDEEIINOPRT వస్తుంది. అయితే హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ అంటే ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది, ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ చేంజ్ అయింది, బట్ ఇక్కడ చేంజ్ కాలేదు చూడండి. విల్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ ఈ ఒకటి, హీర్ ఆల్సో చేంజ్ అయింది, బట్ ఇక్కడ కూడా చేంజ్ కాలేదు చూడండి ఐ అనేది. బట్ హీర్ ఆల్సో చేంజ్, హీర్ ఆల్సో చేంజ్, హీర్ ఆల్సో చేంజ్, హీర్ ఆల్సో చేంజ్, హీర్ ఆల్సో చేంజ్. ఇక్కడ ఎన్ని లెటర్స్ అనేవి వాటి యొక్క పొజిషన్స్ అనేవి అన్చేంజ్డ్ కాలేదంటే ఓన్లీ 2 లెటర్సే. దోస్ లెటర్స్ ఏమేంటి అంటే ఒకటి ఈ, ఇంకొకటి ఐ. సో ఆన్సర్ ఏముండాలంటే 2 లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ అని రాయాలి. 2 లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ పొజిషన్ ఉన్నటువంటి ఆప్షన్ చూడండి 2 అనేది. ఆప్షన్ నెంబర్ 1 నన్ అన్నాడు, అది రాంగ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 1 అనేది కూడా రాంగ్ ఆన్సరే. ఆప్షన్ నెంబర్ 3 2 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఆప్షన్ నెంబర్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్స్. రీడ్ ద ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇక్కడ డైరెక్షన్స్ టాపిక్ నుండి ఒక పారాగ్రాఫ్ ఇస్తున్నాడు చూడండి. మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా డైరెక్షన్స్ టాపిక్ నుండి సింగిల్ క్వశ్చన్ ఇవ్వడు, ఇస్తే మినిమం 2 మార్క్స్కి లేదా 3 మార్క్స్కి ఇస్తుంటాడు. ఇలా ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్ ప్రకారంగా డయాగ్రామ్ డ్రా చేసిన తర్వాత వాటికి 2 or 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అయితే మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ని రీడ్ చేస్తే ఒక డయాగ్రామ్ డ్రా చేద్దాం చూడండి ఒకసారి. ఆనంద్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ పి. ఆనంద్ అనే పర్సన్ ఒక పాయింట్ పి దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నాడు, పి అనే పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ అయినాడు అనుకుందాం. అండ్ వాక్స్ 15 meters టువర్డ్స్ నార్త్. పాయింట్ పి దగ్గర నుండి ఆనంద్ అనేవాడు 15 meters టువర్డ్స్ నార్త్ వాకింగ్ చేస్తూ వెళ్తున్నాడు. 15 meters టువర్డ్స్ నార్త్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు. తర్వాత అండ్ రీచెస్ పాయింట్ క్యూ. ఇక్కడ పాయింట్ క్యూని రీచ్ అయినాడు. నెక్స్ట్ వన్, హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 10 meters అండ్ రీచెస్ పాయింట్ ఆర్. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న పర్సన్ ఇలా వాకింగ్ చేసుకుంటూ వెళ్తే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. క్యూ దగ్గర నుండి ఏ టర్న్ తిరిగాడంటే రైట్ టర్న్ తిరిగాడు కాబట్టి ఇలా రావాలి. రైట్ టర్న్ ఇలా తీసుకొని ఎన్ని మీటర్స్ వాకింగ్ చేశాడంటే 10 meters వాకింగ్ చేసి పాయింట్ ఆర్ని రీచ్ అయ్యాడు చూడండి. పాయింట్ ఆర్ అనే పర్సన్ని రీచ్ అవుతున్నాడు. నెక్స్ట్
హీ అగైన్ టేక్స్ ఎ రైట్ టర్న్ అండ్ వాక్స్ 25 meters అండ్ రీచెస్ పాయింట్ ఎస్ అన్నాడు. ఇప్పుడు ఇటు సైడ్ వాకింగ్ చేస్తూ వెళ్తున్నాడు. ఇలా వాకింగ్ చేస్తే వెళ్ళే పర్సన్కి ఇది లెఫ్ట్ టర్న్, ఇది రైట్ టర్న్. లెఫ్ట్ అంటే నార్త్కి వెళ్ళొద్దు, రైట్ అంటే సౌత్కి వస్తుంది. కాబట్టి ఇక్కడ రైట్ టర్న్ తీసుకొని 25 meters వాకింగ్ చేస్తున్నాడు. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే 15 meters, ఇంకొక 10 meters ముందుకు వెళ్ళాలి. ఇదంతా కలిపి ఒక 25 meters అనుకోండి. ఇప్పుడు ఎవరిని రీచ్ అయ్యాడంటే రీచెస్ పాయింట్ ఎస్ అని రీచ్ అవుతున్నాడు. నెక్స్ట్ వన్, హీ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 5 meters అండ్ రీచెస్ పాయింట్ టీ అన్నాడు. ఇప్పుడు ఇలా వచ్చాడంటే దాని అర్థం ఏమని, సౌత్కి వస్తున్నాడు. ఇలా సౌత్కి వచ్చేవాడికి లెఫ్ట్ టర్న్ అంటే మనకి ఇటు సైడ్ ఉంటుంది, అంటే ఆపోజిట్ మన డైరెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. లేదా మనం ఇలా టర్న్ అయినప్పుడు మనకి లెఫ్ట్ టర్న్ అంటే ఇటు సైడ్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా వచ్చిన వాడికి లెఫ్ట్ టర్న్ అంటే మనకు ఆపోజిట్ ఇటు సైడ్ వెళ్ళాలి. ఎంత 5 meters వెళ్ళి ఇక్కడ పాయింట్ టీని రీచ్ అవుతున్నాడు. నెక్స్ట్ వన్, హీ అగైన్ టేక్స్ ఏ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ ఫర్ 30 meters టు రీచ్ పాయింట్ యూ అన్నాడు. మరలా ఇలా వెళ్ళేవాడు లెఫ్ట్ టర్న్ తిరిగాడు చూడండి. ఆ లెఫ్ట్ టర్న్ తిరిగి 30 meters వాకింగ్ చేస్తున్నాడు. లెఫ్ట్ అంటే టాప్కి. ఈ టాప్కి వెళ్ళి 30 meters వాకింగ్ చేస్తే వచ్చే ఆన్సర్ చూడండి ఒకసారి. ఇటు సైడ్ పైకి 30, ఇదంతా 25, ఇంకొక 5 meters పైన ఉండాలి, ఇక్కడ 30. ఈ మొత్తం డిస్టెన్స్ వచ్చేసరికి 30 meters. ఇక్కడ పాయింట్ యూని రీచ్ అయినాడు. పాయింట్ యూ అనే పర్సన్ని రీచ్ అవుతున్నాడు. నెక్స్ట్, ఫ్రమ్ హియర్ ఇక్కడ నుండి హీ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్ అండ్ వాక్స్ 15 meters అండ్ స్టాప్స్ ఎట్ పాయింట్ వి అన్నాడు. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటా, నార్త్ వెళ్ళేవాడికి లెఫ్ట్ టర్న్ అంటే ఇటు సైడ్ ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు అంటే 15 meters. 15 అంటే ఎగ్జాక్ట్లీ ఆర్కి స్ట్రైట్గా వస్తే 5 అని, మరలా క్యూకి స్ట్రైట్గా వస్తే 15 అని. ఇక్కడ ఎవరిని రీచ్ అయ్యాడంటే పాయింట్ వీని రీచ్ అవుతున్నాడు. ఈ మొత్తం డిస్టెన్స్ కూడా ఎంత అంటే 15 meters అని ఇస్తున్నాడు వాడి. ఇది మనకి ఈ పారాగ్రాఫ్ నుండి వచ్చినటువంటి ఫైనల్ డయాగ్రాము. ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనకు ఒక 2 questions ఇస్తున్నాడు. ఆ 2 questionsకి సింపుల్గా ఆన్సర్స్ చేయాలి. ఓకేనా? వాడు ఇచ్చిన పారాగ్రాఫ్ అంతా రీడ్ చేస్తూ నీట్గా డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. దీన్ని బేస్ చేసుకొని ఒక 2 questions ఇస్తున్నాడు చూడండి. ఫస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 5. ఇఫ్ ఆనంద్ స్టాండ్స్ అట్ పాయింట్ టీ, ఆనంద్ అనేవాడు పాయింట్ టీ దగ్గర నిలబడి ఉంటే, దెన్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ విత్ రెస్పెక్ట్ టు ద స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఆనంద్ అనేవాడు పాయింట్ టీ దగ్గర నిలబడ్డప్పుడు వాడి యొక్క స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి చూస్తే ఇప్పుడు ఈడు టీ అనేవాడు ఏ డైరెక్షన్లో ఉన్నాడు అంటాడు. మనం ఇక్కడ నుండి స్టార్టింగ్ పాయింట్ నుండి చూస్తే ఆనంద్ యొక్క డైరెక్షన్ చెప్పాలి. ఇలా వచ్చినప్పుడు మీరు డయాగ్రామ్ గీసుకుంటే సరిపోతుంది. ఇదేంటిది ఈస్ట్, ఇటు సైడ్ నార్త్, ఇది సౌత్, ఇది వెస్ట్ అనుకుంటే ఈస్ట్కి సౌత్కి మిడిల్లో ఉంది చూడండి ఇది. అప్పుడు మనం ఆన్సర్ ఏం రాయొచ్చు అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అని ఉండాలి. ఈస్ట్ డైరెక్షన్కి సౌత్ డైరెక్షన్కి మిడిల్ ప్లేస్లో టీ అనే పాయింట్ ఉంది చూడండి. ఆ టీ అనే పాయింట్ సౌత్ డైరెక్షన్కి ఈస్ట్ డైరెక్షన్కి మిడిల్లో ఉంది కాబట్టి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ రాయండి. ఆ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఫస్ట్ ఆప్షన్, ఆప్షన్ నెంబర్ ఏ. ఆప్షన్ నెంబర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6th వన్ చూడండి. హౌ ఫార్ ఈజ్ ఆనంద్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు ఆనంద్ స్టార్టింగ్ పాయింట్ నుండి చూస్తే, అంటే స్టార్టింగ్ పాయింట్ అంటే పీ నుండి చూస్తే ఇప్పుడు ఆనంద్ అనేవాడు ఎంత డిస్టెన్స్లో ఉన్నాడు అని. ఎండింగ్ పాయింట్, హౌ ఫార్ ఈజ్ ఆనంద్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. వాడు ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి లాస్ట్కి ఎక్కడికి వచ్చి నిలబడ్డాడు చూడండి. అప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నటువంటి మొత్తం డిస్టెన్స్ ఎంత కనుక్కోమన్నాడు. ఇప్పుడు పీ నుండి క్యూ వరకు అంటే ఎంత 15. ఈ బ్యాలెన్స్ ఎంత ఉంటుంది, ఆ బ్యాలెన్స్ చూడండి. ఇది మొత్తం 25 అయితే ఇది 30 అంటే బ్యాలెన్స్ 5 ఉంటుంది. అప్పుడు ఇది 5 ఉంటుంది. 15 + 5 అంటే 20 meters డిస్టెన్స్లో ఉంటాడు అని. ఆ 20 meters డిస్టెన్స్ ఉన్నటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 20 meters డిస్టెన్స్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే సెకండ్ ఆప్షన్, అంటే ఆప్షన్ నెంబర్ బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్ నుండి ఒక ప్రాబ్లం ఇస్తున్నారు చూడండి. ఇక్కడ కూడా బ్లడ్ రిలేషన్ నుండి క్వశ్చన్ నెంబర్ 7. పాయింటింగ్ టు ఏ ఫోటోగ్రాఫ్ ఏ ఉమెన్ సెడ్.
ఒక ఫోటోగ్రాఫ్లో ఉన్నటువంటి పర్సన్ని చూపిస్తూ ఒక ఉమెన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఉమెన్ సెడ్ అంటే ఉమెన్ ఈజ్ ద స్పీకర్. నెక్స్ట్ హీజ్ ద ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై డాటర్స్ గ్రాండ్ మదర్స్ హస్బెండ్ అన్నాడు. హౌ ఈజ్ ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు ద ఉమెన్. అంటే జంబుల్డ్ టైప్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్ ఇచ్చినప్పుడు సింపుల్గా ఆన్సర్ రాయాలి అంటే ఒక ట్రీ ఫామ్ డ్రా చేయగలిగితే ఆన్సర్ ఈజీగా వస్తుంది. వాడు ఏ స్టేట్మెంట్ అయితే ఇస్తున్నాడో ఆ స్టేట్మెంట్ రాసిన తర్వాత డయాగ్రామ్ రాజ్యం చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటిది? హీఈస్ ద ఫాదర్ ఈజ్ ద ఓన్లీ సన్ ఆఫ్ మై డాటర్స్ గ్రాండ్ మదర్స్ హస్బెండ్. ఇది వాడిచ్చింది. వాడిచ్చినది ఇది. దీన్ని బట్టి మనం డయాగ్రామ్ డ్రా చేయాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, ఇక్కడ ఏ ఉమెన్ సెడ్ అంటే ఉమెన్ ఈజ్ ద స్పీకర్. ఉమెన్ ఈజ్ ద స్పీకర్ అంటే మై అనే వర్డ్, ఐ అనే వర్డ్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్కి వెళ్ళిపోండి సింపుల్గా. ఇక్కడ మై అనే వర్డ్ ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ నుండి తీసుకుందాం. మై డాటర్స్. మై అంటే ఆ ఉమెన్కి ఒక డాటర్. మై మీన్స్ ఉమెన్. ఈ ఉమెన్కి ఎవరు ఉన్నారంటే ఒక డాటర్ ఉండాలి. ఈ డాటర్కి ఎవరు ఉన్నారంటే గ్రాండ్ మదర్. ఆ డాటర్కి గ్రాండ్ మదర్ అంటే ఈ డాటర్కి మదర్ గ్రాండ్ మదర్. ఆ గ్రాండ్ మదర్కి ఎవరు ఉన్నారంటే హస్బెండ్. గ్రాండ్ మదర్కి హస్బెండ్. ఈ హస్బెండ్ దగ్గర నుండి మై అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి ముందు ఉన్నటువంటి ఆఫ్ అనే వర్డ్కి వచ్చేసాను డైరెక్ట్గా. లాస్ట్ నుండి డైరెక్ట్గా ఎక్కడ రావాలి? మై అనే వర్డ్కి ముందు ఆఫ్ ఎక్కడైతే ఉందో అక్కడ రావాలి. ఆఫ్ అంటే యొక్క, అంటే గ్రాండ్ మదర్ యొక్క ఓన్లీ సన్. ఈ గ్రాండ్ మదర్ యొక్క హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో వాడేమవుతాడు? గ్రాండ్ ఫాదర్ అవుతాడు. ఈ గ్రాండ్ ఫాదర్కి ఎవరున్నారు? ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు అంట. ఆల్రెడీ గ్రాండ్ పేరెంట్స్కి ఒక డాటర్ ఉంది చూడండి. మరలా ఒక సన్ అన్నాడంటే ఈ డాటర్ యొక్క బ్రదర్ అవుతాడు. ఇక్కడ రావాలి వన్ సన్. ఈ సన్ అనేవాడు ఏమవ్వాలంటే ఫాదర్ అవ్వాలి. ఎవరికి ఫాదర్ అవ్వాలి? ఈజ్ అంటే ఈక్వల్ కదా. ఈజ్ అంటే ఈక్వల్. వీడు ఫాదర్ అవ్వాలి అంట. వీడు ఫాదర్ అవ్వాలంటే వీడికి చిల్డ్రన్స్ ఉండాలి కదా. ఆ చిల్డ్రన్ ఎవరంటే హిజ్ అంటున్నాడు. హిజ్ ద ఫాదర్. హిజ్ అనేవాడు ఇక్కడ రావాలి. హిజ్ అంటే ఎవరు? ఫోటోగ్రాఫ్లో ఉండే పర్సన్. ఈ హిజ్ అంటే ఫోటోగ్రాఫ్లో ఉండే పర్సన్. ఈ ఫోటోగ్రాఫ్లో ఉండే పర్సన్కి ఆ గ్రాండ్ మదర్ యొక్క హస్బెండ్ యొక్క ఓన్లీ సన్ ఎవరైతే ఉన్నాడో వాడు ఫాదర్ అవుతాడు అంటారు. అయితే ఫైనల్గా క్వశ్చన్ మార్క్ ఏమన్నాడు? హౌ ఈజ్ ద పర్సన్ ఇన్ ద ఫోటోగ్రాఫ్ రిలేటెడ్ టు ద ఉమెన్. ఇక్కడ ఉండే ఉమెన్కి ఈ ఫోటోగ్రాఫ్లో ఉండే పర్సన్ ఏ రిలేషన్ అవుతాడు అని అంటుంది. ఈ ఉమెన్కి వీడేమవుతాడు? బ్రదర్ అవుతాడు. ఈ బ్రదర్కి వీడేమవుతాడు? సన్ అవుతాడు. హిజ్ అన్నాడు కాబట్టి సన్. బ్రదర్ సన్ను మనం ఏమని పిలవచ్చు అంటే బ్రదర్ సన్ను మనం ఏమని పిలవచ్చు చూడండి ఒకసారి. ఆ డయాగ్రామ్ మనకి ఇలా అయినా రావచ్చు, ఇంకొక విధంగా కూడా చూడండి ఒకసారి. మనం ఏంటంటే ఇక్కడ వాడు ఏమన్నాడంటే జనరల్గా ఫస్ట్లో చూడండి ఒకసారి. మై అంటే ఇక్కడ ఉమెన్. ఈ ఉమెన్కి ఎవరున్నారు? డాటర్కి ఎవరున్నారు? గ్రాండ్ మదర్. డాటర్కి గ్రాండ్ మదర్ ఈవిడన్నాం కానీ ఈవిడ మదర్ అవ్వాలని రూల్, మదర్ అయితే అవుతుంది, బట్ ఈవిడికి ఈవిడ మదర్ అవ్వాలని రూల్ లేదు కదా. మదర్ అయినా అవ్వచ్చు లేదా మదర్ ఇన్ లా అయినా అవ్వచ్చు. ఓకేనా? ఒకవేళ సపోజ్ ఈవిడికి మదర్ అయితే, సపోజ్ వాడు గ్రాండ్ మదర్ అంటే, ఇప్పుడు చూడండి ఈ పర్సన్కి గ్రాండ్ మదర్ అంటే మదర్ అయినా గ్రాండ్ మదరే, ఫాదర్ మదర్ అయినా గ్రాండ్ మదరే. అవునా కదా? మదర్ అయినా గ్రాండ్ మదర్ అవుతుంది, ఫాదర్ మదర్ అయినా కూడా గ్రాండ్ మదర్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ ఇతనికి ఈవిడికి మదర్ గ్రాండ్ మదరే, లేదా ఒక ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఆ ఫాదర్ మదర్ కూడా గ్రాండ్ మదర్. ఇక్కడ ఎయిదర్ఆర్గా రెండు ఆన్సర్స్ యూజ్ చేయాలి. యూజ్ చేయండి. ఉంటే ఇటు సైడ్ అయినా ఉండొచ్చు, లేదా ఇటు సైడ్ అయినా తీసుకుందాం. ఒకవేళ ఈ ఉమెన్ కాకుండా ఇంకొకరు తీసుకున్నాం అనుకోండి, ఒక ఉమెన్, ఆ ఉమెన్కి డాటర్, ఆ డాటర్ గ్రాండ్ మదర్ అంటే ఫాదర్ మదర్ అయినా ఉండొచ్చు. ఈ ఫాదర్ మదర్కి ఓన్లీ వన్ సన్ వీడు కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ఓన్లీ వన్ సన్ అంటే వీడైనా ఉండొచ్చు, లేదా అటు సైడ్ అయినా పోవచ్చు.
ఓకేనా. ఒకవేళ ఇటు సైడ్ ఉంటే మటుకు ఈ రిలేషన్ వస్తుంది. ఒకవేళ ఓన్లీ సన్ వీడే ఉన్నాడు అనుకోండి, వీడైతే వీడు ఇంకొకరికి ఫాదర్ అవ్వాలి అంట. ఇంకొకటి ఫాదర్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఉండే పర్సన్కి వీడి ఫాదరే కాబట్టి వీడికి ఒక బ్రదర్ ఉంటాడు. ఆ బ్రదర్ హీజ్ ఇక్కడ రాసుకోవచ్చు. హీజ్ అంటే ఎవరంటే ఫోటోగ్రాఫ్. ఇలా 2 వేస్గా డయాగ్రామ్ డ్రా చేసుకుంటేనే మన క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఉంటే ఇలా, ఎందుకంటే ఈ పర్సన్కి గ్రాండ్ మదర్ అంటే మదర్ గ్రాండ్ మదర్ అంటాము, ఫాదర్ మదర్ గ్రాండ్ మదర్ అనొచ్చు. ఒకవేళ ఈ ఉమెన్ మదర్ అనుకుంటే మదర్ గ్రాండ్ మదర్ అంటాం. లేదా ఒకవేళ ఈ ఉమెన్ని మదర్ ఏడికి, బట్ ఈ మదర్కి ఈవిడ మదర్ కాకపోయి ఉండొచ్చు, ఎవరు వాళ్ళ ఫాదర్ యొక్క మదర్ కూడా ఉండొచ్చు అని. అలా తీసుకుంటే 2 ఆన్సర్స్ వస్తాయి. ఒక సైడ్ ఆన్సర్ ఏముండాలంటే నెఫ్యూ ఉండాలి, ఉంటే నెఫ్యూ ఉన్నా కరెక్టే. లేదా ఇంకో సైడ్ ఆన్సర్ ఏముండాలంటే సన్ అనే ఆన్సర్ అన్న ఉండాలి. ఈ రెండిట్లో ఏదున్నా కరెక్టే. నెఫ్యూ ఉందా సన్ ఉందా చూడండి ఒకసారి. ఇక్కడ నెఫ్యూ అనే ఆప్షన్ లేదు కాబట్టి ఓకే, నెఫ్యూ ఉన్నా కరెక్టే లేదా సన్ ఉన్నా కరెక్టే కాబట్టి ఇక్కడ నెఫ్యూ అనే ఆప్షన్ లేదు కాబట్టి సన్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి ఓన్లీ సన్ ఉన్నటువంటి ఆప్షన్ ఆన్సర్ చేయండి. ఇక్కడ సన్ ఉన్నటువంటి ఆప్షన్ కూడా ఏదంటే ఆప్షన్ నెంబర్ 2. సో సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి బ్యాంక్ ఎగ్జామ్స్కి, కంపల్సరీగా ఏదో ఒక జాబ్ అయితే తెచ్చుకోవచ్చు.